హలో ఫ్రెండ్స్, బట్టతల లేదా జుట్టు పలచబడటం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న సమస్యే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు కొంతమందికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ దుష్ప్రభావాల కారణంగా చాలా మంది ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన చైనా మూలిక జుట్టు రాలటాన్ని అరికట్టడంలో, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడవచ్చని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. అసలు ఈ మూలిక ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చైనాలో గువాంగ్ డాంగ్ ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీ, సౌత్ చైనా బొటానికల్ గార్డెన్స్ కు చెందిన పరిశోధకులు హాన్ బీక్షియాన్ నేతృత్వంలో ఈ సమీక్ష అధ్యయనం నిర్వహించారు. పాలిగోనమ్ మల్టీఫ్లోరమ్ అనే సాంప్రదాయ చైనా మూలిక జుట్టు రాలటంపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు అందుబాటులో ఉండే అన్ని ప్రయోగశాల అధ్యయనాలు, క్లినికల్ నివేదికలు, చారిత్రాత్మకమైన వైద్య రికార్డులను విశ్లేషించారు. ఈ అధ్యయనం జనరల్ ఆఫ్ హోలిస్టిక్ ఇంటిగ్రేటివ్ ఫార్మసీ అనే జనరల్లో ప్రచురితం చేశారు. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా లేదా పురుషులు, మహిళల్లో కనిపించే సాధారణమైన బట్టతలకు ప్రధాన కారణాల్లో ఒకటి డైహైడ్రో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్. ఇది క్రమంగా హెయిర్ ఫాలికల్స్ ను చిన్నవిగా మార్చి జుట్టు పలచబడటానికి, చివరికి పెరుగుదల ఆగిపోవటానికి దారితీస్తుంది. పరిశోధకుల ప్రకారం అయితే పాలిగోనమ్ మల్టీఫ్లోరమ్ లేదా హే షౌ వు అని పిలువబడే మూలిక ఈ డిహెచ్టి ప్రభావాన్ని కొంతమేర తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు. దీంతో హెయిర్ ఫాలిక్స్ దెబ్బతినకుండా రక్షణ పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొన్ని మందులు కూడా ఇదే లక్ష్యంతో పనిచేస్తాయి. అయితే ఈ మూలిక ప్రత్యేకత ఇదొకటే కాదండోయ్. హెయిర్ ఫాలికల్స్ లో కణాలు ముందుగానే చనిపోకుండా కాపాడటంతో పాటుగా జుట్టు పెరుగుదలకు కీలకమైన WNT, SHH వంటి జీవ సాంకేతిక మార్గాలను కూడా ప్రేరేపించే అవకాశం ఉందని అధ్యయనం సూచిస్తోంది. ఇవి ఫాలికల్స్ ను విశ్రాంతి దశ నుంచి మళ్లీ వృద్ధి దశలోనికి తీసుకురావటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయట. మరోవైపు ఈ మూలిక తల చర్మంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరచవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో హెయిర్ ఫాలికల్స్ కు ఆక్సిజన్, పోషకాలు మెరుగ్గా అందే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మూలిక ఒకే లక్ష్యాన్ని కాదు, జుట్టు పెరుగుదలకు సంబంధించిన అనేక ప్రక్రియలపై ఒకేసారి ప్రభావితం చూపించవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం దాగుంది. సాంప్రదాయ చైనా వైద్యంలో ఈ మూలికను ప్రత్యేకమైన పద్ధతిలో ప్రాసెస్ చేసిన తర్వాతే ఉపయోగిస్తారు. సరైన ప్రాసెసింగ్ లేకుండా వాడితే దుష్ప్రభావాల ప్రమాదం ఉండొచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇది పూర్తిగా సహజమైనదే, కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదని భావించకూడదని కూడా సూచిస్తున్నారు.